హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మేము పొలంలో గడ్డి మందు వాడుతున్నాం అంటున్నాగా. అసలు ఆ మందు ఎలా కొట్టాలి, ఎకరానికి ఎంత క్వాంటిటీ వాడాలి, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలన్నది అయితే ఈరోజు వీడియోలో మొత్తం చెప్తాను. నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అయితే కొంతమంది అడిగారు, బ్రో ఈ మందు వాడితేనైతే పొలంకి ఏం డ్యామేజ్ కాదు, అట్లాంటి పొలం ఎండిపోవడం ఇది ఏం కాదుగా అని అడిగారు. ఈ గడ్డి మందు వాడితే మాత్రం పొలంకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా పడదు. కాకపోతే కొంచెం డోస్ ఎక్కువ అయితే మాత్రం కర్ర ఎర్రబడుతుంది. ఈ మందు ప్రభావం అయిపోయిన తర్వాత గడ్డి మురిగిపోయిన తర్వాత మళ్ళీ మనం మందు వేసుకుంటే పొలం మాత్రం సెట్టింగ్కి వస్తుంది. కాకపోతే ఏంటిదంటే ఈ వేరే గడ్డి మాత్రం మొత్తం చనిపోతుంది. ఈరోజు డీటెయిల్గా చెప్పడం గల కారణం ఏంటిదంటే కాలువ కింది పొలం దగ్గరనైతే గడ్డి మందు కొడుతున్నాం, అందుకే ఇన్ డీటెయిల్గా చెప్పగలుగుతున్నా. ఈరోజు ఈ ఎకరం పొలంకి వచ్చేసి మేము మొత్తం 150 ml ఆఫ్ జింబు అండ్ 2 ప్యాకెట్స్ ఆఫ్ జెట్స్ తీసుకొచ్చుకున్నాం. ఒకసారి చూపిస్తాను మీకు ప్యాకెట్స్ ఎలా ఉంటుందో, అసలు ఈ బాక్స్ ఎలా ఉంటుంది అన్నది. అయితే ఈ గడ్డి మందు డబ్బా వచ్చేసి ఇలా రెడ్ కలర్లో జింబు అని ఉంటుంది. ఇక్కడ చూడండి, జెడ్డిఎంబి జింబు. అలాగే ఇది ఎకరం పొలంకి వచ్చేసి 100 ml సరిపోతుంది. కాకపోతే గడ్డి ఎక్కువ ఉండడం వల్ల మేము ఒక 50 ml ఎక్కువ తీసుకొచ్చుకొని కొట్టాం. దీనివల్ల పొలంకి అయితే ఎటువంటి ఎఫెక్ట్ కాదు. ఓన్లీ ఇది ఎలా పనిచేస్తుందంటే మన పొలంలో నరిగి ఉంటుంది చూడండి, ఆ నరిగకు మాత్రమే పనిచేస్తుంది. ఈ వేరే గడ్డి తోడెంగ కానీ ఇది తుంగ కానీ ఉంటుంది చూడ, అలాంటి దానికి ఇది పనిచేయదు. ఆ గడ్డిని చంపదు. ఇది వచ్చేసి జిట్సు ప్యాకెట్. దీనివల్ల పొలంకి కొంచెం ఎర్రబడుతుందని స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ఎక్కువ అయినప్పుడే ఎర్రబడుతుంది. కాకపోతే ఇదే మెయిన్ మందు. దానికన్నా నరుగు ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ మందు కొట్టుకోవాలి. నరుగతో పాటు పొలంలో ఇంకా వేరే కలుపు కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా వాడాలి. ఇది ఏంటిదంటే తుంగ కానీ తోడెంగ కానీ ఇంకేది ఉన్నా కానీ ఇది చంపేస్తుంది. ఇదే మెయిన్ ఆ మందు కన్నా. కాకపోతే తుంగ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మందు వాడుకోవాలి. ఇది డోసేజ్ ఎక్కువ అయినప్పుడు మాత్రమే పొలం ఎర్రబడుతుంది, లేకుంటే మాత్రం పొలం ఎర్రబడదు. కొంతమంది ఇంకొక డౌట్ కూడా అడిగారు, బ్రో ఈ మందులు చాలా కాస్ట్లీ ఉంటాయా లేకుంటే నార్మల్ రేట్ ఉంటుందా అని. ఈ డబ్బా మీద 100 ml వచ్చేసి 620 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఈ ఎంఆర్పి రేట్ ఉన్నంతకు ఇయ్యరు, కొద్దిగా తక్కువకే ఇస్తారు. అలాగే ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి 108 రూపీస్ ఉంది. దీనిపైన కాస్ట్ మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో ఒకసారి బ్యాక్ కెమెరాతోని మంచిగా క్లియర్గా చూపిస్తాను. 108 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఈ ప్యాకెట్ 100 రూపీస్కి ఇస్తారు. ఇది ఎంత పడుతుందంటే ఇది 500లో ఇస్తారు. అలాగే మాకు ఎక్కువ ఉన్నది కాబట్టి ఎకరానికి మేము గడ్డి ఎక్కువ ఉన్నది కాబట్టి 150 ml 2 ప్యాకెట్స్ ఆఫ్ జిట్స్ తీసుకొచ్చుకున్నాం. మాకు కంప్లీట్ వచ్చేసి 850 రూపీస్లో అయిపోయింది. అలాగే డబ్బా కూడా మాదే ఉన్నది కాబట్టి మాకు ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పట్టాయి. అలాగే అది పెట్రోల్ పంప్ కాదు, ఛార్జింగ్ పంప్ కాబట్టి మాకు కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్గా అయిపోతుంది. అంతటా సేమ్ కాస్ట్ ఉంటుందా ఎలా ఉంటుందంటే నాకు తెలియదు. ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అయితే అమ్మారు. మేమైతే ఆగ్రోస్ రైతు నేస్తంలో తీసుకొని వచ్చాం. అక్కడ అన్న మాకైతే 850 రూపీస్కి 150 ml ఆఫ్ జింబు 2 ప్యాకెట్స్ ఆఫ్ జెట్స్ ఇచ్చాడు. కాస్ట్ ఎలా ఉంటుంది అన్నది అయితే ఒకసారి మీ దగ్గరలో ఉన్న డీలర్ని అయితే కన్సల్ట్ కండి. ఇప్పుడు చాలా మందికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటిదంటే అసలు ఇది ఏ టైంలో కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, అట్లా అంటే దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అన్నది చెప్తాను వినండి. ఇది ఏంటిదంటే 45 డేస్ లోపల కొట్టాలి, మనం పొలం నాటేసిన తర్వాత, లేదంటే వెద జల్లిన తర్వాత. వెద జల్లిన నాటేసిన 2 రకాలుగా కూడా పనిచేస్తుంది. కాకపోతే ఏంటిదంటే మెయిన్గా పొలంలో వాటర్ ఉండదు. వాటర్ ఉంటే మాత్రం వాటర్ ఉన్న ప్లేస్లో గడ్డి చనిపోదు. అలాగే ఈ గడ్డి మందు కొట్టించేటప్పుడు అయితే ఆ గడ్డి మందు కొట్టే పర్సన్ ఖచ్చితంగా ఇంతకుముందు కొన్ని ఏళ్ళ నుంచి కొట్టిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ అయితే ఏం చేస్తారంటే కరెక్ట్ సార్లు పాటించరు. దీంట్లో పిన్ యాక్యురేట్గా పోతేనే గడ్డి కరెక్టే అనిపోతుంది. ఎందుకంటే మందు వాడడం కాడ మాత్రం గడ్డి అనిపోదు. అట్లా గడ్డి అనిపోకుంటే మళ్ళీ మనం ఇట్లా కల్పించుకోవాలి, అది కూడా లాసే. అలాగే ఒక ఎకరానికి ఎన్ని డబ్బాలు వాడాల్సింది అయితే అట్లంటే మీరు ఎలా కొడతారు, ఒత్తుకు కొడితే కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకొని ఎక్కువ డబ్బాల మందు మాత్రం సేమ్ పడుతుంది. మేమైతే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఒక 3 సీజన్స్ నుంచి మేము వాడుతున్నాం కాబట్టి మేము ఒక 7 డబ్బాలలో ఓడగొడతాం ఎటు చేసి. అందుకే మేమైతే ఒక 7 డబ్బాలు అయితే పడతాయి మాకు మొత్తం. ఇక మిగతాది ఏంటిదంటే మీరు కొట్టే పర్సన్ అడగాలి ఎన్ని డబ్బాలలో ఒక ఎకరం పొలం ఓడగొడతాడని. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు బిగులో.